నోటి దగ్గర కూడు లభిస్తే దాని విలువ తెలియదు అంటారు. అది నిజమే. ఇప్పుడు ఉపాధి పని హామీ పథకానికి సంబంధించి మనం చూస్తే ఒక కుటుంబానికి అంటే ఒక కార్డుకి తెల్ల రేషన్ కార్డుకి సంబంధించి 100 పని దినాలు ఇస్తారు. అది ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, ఒక్కరుంటే ఒక్కరు, ఏదైనా 100 పని దినాల కింద చెప్పున మరి ఇస్తారు. రోజు ఒక 2 గంటలు 2:30 గంటల వరకు కూడా పని చేస్తుంటారు, ఫోటోలు దిగుతారు, అట్లాగా అవుతుంది. ఒక 250 రూపాయల వరకు కూడా వారికి వస్తుంది. మరి దీనికి సంబంధించి ఆ దినాలలో ఏమైనా రైతులకు సంబంధించి కూలీలు కానీ, లేకపోతే భవన కార్మికుల నిర్మాణానికి సంబంధించి కూలీలు కానీ దొరకటం కష్టసాధ్యం అవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఈ 250 రూపాయలు ఇట్లాగే ఇవి తెచ్చుకుంటూ కొందరు దాన్ని కూడా మందు కోసం ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా ఉంటారు. కానీ వీళ్ళకి ఇక్కడ వర్కర్స్ దొరకక ఉత్పాదన కూడా తగ్గుతున్నటువంటి పరిస్థితి కూడా. అయితే కొన్ని ఏరియాల్లో మాత్రం వ్యవసాయం ఒక 3 నెలలు 4 నెలలు పనులు ఉంటే ఆ తర్వాత అంతా ఖాళీ ఉంటుంది. దానికి సంబంధించి ఉపాధి ప్రభుత్వం కల్పించేటటువంటి విధంగా ఈ ఉపాధి హామీ పథకం మొదట్లో బియ్యం ఇచ్చేవాళ్ళు, తర్వాత ఇప్పుడు డబ్బులు ఇవ్వటం, ఇట్లాగా జరుగుతున్నటువంటిది. కానీ వర్షం ఉంటేనే పంటలు పండేటటువంటిది. ఒక ధాన్యం మాత్రమే, వరి మాత్రమే పండేటటువంటి ఏరియాలు చాలా ఉన్నాయి. అట్లాంటి ఏరియాల్లో ఈ ఉపాధి పథకం అనేటటువంటిది మంచి విషయమే. కానీ కొన్ని ఏరియాల్లో ఒక సంవత్సరంలో 2-3 పంటలు పండేటటువంటి బట్టి ప్రాంతాలు ఇట్లాంటివి ఉన్నాయి. అట్లాంటి వాటి దగ్గర రైతు కూలీలు దొరకరు, భవన నిర్మాణానికి సంబంధించినటువంటి కూలీలు దొరకటం కష్టం. కాబట్టి అట్లాంటి వాటికి కొంత ప్రభుత్వం అక్కడ ఆపినా పర్వాలేదు అనేటటువంటి విధంగా ప్రజలు భావిస్తున్నటువంటిది. నమస్తే.